హాయ్ హలో నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అని నిన్న వీడియోలో చెప్పినాం కదా. ఈరోజు ఆరోగ్యము ప్లస్ మహాభాగ్యం. ఆరోగ్యం అంటే ఏమి, మహాభాగ్యం అంటే ఏమి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తా. ఆరోగ్యమే మహాభాగ్యంలో మహాభాగ్యం అంటే సంపద అన్నమాట. సిరి సంపదలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అదే ఆడవాళ్ళు అయితే భర్త బయటికి పోయి వచ్చినప్పుడు వస్తానే నీళ్ళుంటే నీళ్ళు, లేదా మజ్జిగ ఉంటే మజ్జిగ, లేదంటే పాలు ఇచ్చి చక్కగా మాట్లాడించి పోయిన పని ఏమైందండి అని అడగాల ఆడవాళ్ళు. అలా కాకుండా ఏం పోయిన పని సరిపోయిందా, ఎంత వచ్చింది, ఎక్కడ వచ్చింది అని మనం అడగకూడదు అనమాట. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు ఆల్రెడీగా. పోయిన పని జరిగిండదు కాబట్టి, జరిగింటే ఓకే, జరగలేదు కాబట్టి బాధలో ఉంటారు వాళ్ళు. మీకు అది తెలియక మీరు కసిబుసని కోపంగా ఇంట్లోకి వచ్చిన మనిషిని ప్రేమగా మాట్లాడుకోకుండా మన కోపంగా ఉండి మనం పరధ్యానంగా ఉంటే వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లకి అట్లే వెళ్ళిపోతారు. అది చిన్న కోపం పెద్దగా అయిపోతుంది. అది గొడవలకు దారి తీస్తుంది అనమాట. చిన్న విషయమే. అందుకని భర్తని ఎప్పుడు కూడా ఇంట్లోకి వస్తానే బయట నుంచి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏది ఉంటే అది, నీళ్ళు ఉంటే నీళ్ళు, మజ్జిగ ఉంటే మజ్జిగ, పాలని ఎందుకు చెప్తున్నానంటే పాలలో మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి బయట తిరగాలంటే మనకు బలం కావాలి కదా. ఆ పాలు తాగడం వల్ల మన బాడీలో కాల్షియం పెరిగి నొప్పులు తగ్గిపోయి ఇంగరంతా నడిచేదానికి, బయట తిరిగేదానికి అవకాశం అవుతుంది అన్నమాట భర్తకి. అట్లా భర్త బాగుంటే సంపాదనలు వస్తాయి, కష్టపడేదానికి బలం వస్తుంది. ఆ బలం అందుకు రావడమే ఇంట్లోకి మనము నీళ్ళు కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి కూర్చోబెట్టుకొని ఇంట్లో మనం మంచిగా